గ్రామ సభలకు పూర వైభవం రానుంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఖండ విజయం సాధించి కూటమి సత్తా చాటింది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాగానే గ్రామాల సంక్షేమ దిశగా దూసుకుపోతున్నాయి. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా తనదైన మార్కు చూపిస్తున్నారు. నిజానికి కంటికి కనిపించని రాజకీయం గ్రామాల్లోనే ఉంటుంది. అలాంటి గ్రామాల్లో ప్రజలే స్వయంగా పాలనలో భాగమై అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవటం అనేది ప్రస్తుతం ఉన్న రాజకీయ విధానాలకు అంత సులువైన విషయమేమి కాదు. కానీ మార్పు తప్పదంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదట అడుగులోనే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున గ్రామ సభలను నిర్వహించి దిగ్విజయంగా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం సిటీలో ఉండే ప్రజలు ఈ గ్రామ సభల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు ఈ గ్రామ సభ అంటే ఏంటి? ఈ గ్రామ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు? గ్రామ సభల వలన రాష్ట్రానికి ఎలా మేలు జరుగుతుంది? ఇలా ఎన్నో సందేహాలు ఉన్న గ్రామ సభలపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. గ్రామ సభ అంటే ఓటర్ల సభ అని అర్థం. గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, జిల్లా పరిషత్ లాంటి పంచాయతీరాజ్ అన్ని ఇతర సంస్థలు ఎన్నికైన ప్రతినిధులచే ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామ సభ సమగ్ర ఆదేశం పర్యవేక్షణలోనే పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది. పంచాయతీకి సంబంధించిన అన్ని నిర్ణయాలను గ్రామ సభ ద్వారానే తీసుకుంటుంది. గ్రామ సభ అనుమతి లేకుండా ఏ నిర్ణయం చెల్లుబాటు కాదు. గ్రామ సభ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాథమిక విభాగం. ఇది చాలా పెద్దది. అయితే రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం సంవత్సరానికి కనీసం 2 నుంచి 4 సార్లు గ్రామ సభ తప్పనిసరిగా జరగాలి. సర్పంచ్ ఆమోదం పొందిన తర్వాత పంచాయతీ కార్యదర్శి గ్రామ సభ నిర్వహిస్తారు. గ్రామ సభలో 10% మంది సభ్యులు లేదా గ్రామంలో 50 మంది ఓటర్లు గ్రామ సభను నిర్వహించడానికి తమ అభ్యర్థనను సమర్పించినప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ సభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. సమావేశానికి సంబంధించిన వ్రాతపూర్వక అభ్యర్థనను సమావేశ తేదీకి 5 రోజుల ముందు పంచాయతీ కార్యాలయ సమయంలో సర్పంచ్కు అందజేస్తారు. సర్పంచ్ కోరిన తేదీలో సమావేశం నిర్వహించడంలో విఫలమైతే సమావేశాన్ని కోరిన సభ్యులు స్వయంగా గ్రామ సభ సమావేశాన్ని నిర్వహించవచ్చు. కాగా ఈ సమావేశంలో గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు, సమస్యలు, పరిష్కారాలు, ఇతర నిర్ణయాలు అన్నింటినీ చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇదంతా నిబంధనల ప్రకారం ఒకప్పటి పాత లెక్క. కానీ ఇప్పుడు ఇవేమీ ఏ గ్రామాల్లోనూ జరగట్లేదు. గ్రామాల అభివృద్ధి బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి బాగుంటుందని పదే పదే చెబుతున్నా పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అడుగులు వేస్తున్నారు. ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, వారి వల్ల గ్రామీణ అభివృద్ధికి జరిగిన నష్టాన్ని బయటికి తీస్తూనే భవిష్యత్తులో గ్రామీణ అభివృద్ధికి కావలసిన నిధులను సమకూర్చడంలో తన వంతు కృషి చేస్తున్నారు డిప్యూటీ సీఎం. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న గ్రామాల్లో పంచాయతీలో జరిగే పనులు చాలా వరకు ఆ గ్రామ ప్రజలకు తెలియదు. వచ్చిన నిధులు, పెట్టిన ఖర్చు, లెక్కల గురించి ధ్యాసే ఉండదు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ సరైన రోడ్లు లేవు, తాగడానికి శుభ్రమైన నీరు లేదు, విద్యుత్ దీపాలు లేవు, కనీసం మౌలిక వసతులు కూడా లేక ప్రాథమిక అభివృద్ధికి కూడా నోచుకొని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి చాలా గ్రామాలు ఈ గ్రామ సభల నిర్వహిస్తే అభివృద్ధి దిశగా అడుగులు వేసినట్టే అవుతుంది. కానీ ఇదేమీ అంత సాదాసీదా విషయం కాదు. వీటిలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు బడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది. ప్రజలే పాలనలో భాగస్వామ్యం అవడం అంటే నేటి రాజకీయ నాయకుల్ని నేరుగా ప్రశ్నించడమే అవుతుంది. అది ప్రస్తుత రాజకీయ నాయకులకి పెద్దగా రుచించని, ఆదాయం లేని విషయం. దాంతో గ్రామ సభల నిర్వహణతో వచ్చే మార్పు కంటే జరిగే గొడవలే అత్యధికంగా ఉంటాయి.
మరి గ్రామాలకు పునర్వైభవం రావాలంటున్న పవన్ కోరిక ఎంతవరకు నెరవేరుతుందో, భవిష్యత్తులో ఈ నిర్ణయం సక్సెస్ అవుతుందా? రాజకీయ పరంగా ఎదురయ్యే సవాళ్లను పవన్ ఎదుర్కోగలరా? రాజకీయాలకు అతీతంగా పంచాయతీల అభివృద్ధి సాధ్యమవుతుందా? వేచి చూడాల్సిందే మరి.